దేశవ్యాప్తంగా ప్రజల అవసరాలను గుర్తించి వారికి విద్య, వైద్య, ఆర్థిక పరంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ స్థాపించామని ఏలూరు జిల్లా లయన్స్ క్లబ్ గవర్నర్ వేణుబాబు తెలిపారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రంపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్వచ్ఛ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఎర్రంపల్లి గ్రామ ప్రజలకు ఫ్రీజర్ బాక్సులు అందించారు. గత 10 ఏళ్ల నుండి ప్రజలకు మెగా మెడికల్ క్యాంపులు, వాటర్ ట్యాంకులు, విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని లయన్స్ క్లబ్ నిర్వాహకులు ఉప సర్పంచ్ జంగా చిన్నకేశవరెడ్డి తెలిపారు. గ్రామ అవసరాలను పూర్తి చేయడంతో లయన్స్ క్లబ్ ముందుంటోందని లయన్స్ క్లబ్ నిర్వాహకులతో మా ఏలూరు జిల్లా ప్రతినిధి సుమన్ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఎవరైతే బడుగు వర్గాల్లో పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అత్యంత అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటికి అవసరాలకు సంబంధించినటువంటి అవసరాలు తీర్చేందుకు లయన్స్ క్లబ్లు అనేవి ముందుకు వస్తున్నాయని తెలుస్తుంది. అయితే మనం ప్రస్తుతం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రంపల్లి గ్రామంలో అయితే ఉన్నాం. ఎర్రంపల్లి గ్రామంలో ఉన్నటువంటి లయన్స్ క్లబ్ ఏదైతే ప్రజలకు అత్యంత సేవలు అయితే చేస్తున్నారు, వాళ్ళకి అవసరమైనటువంటి సదుపాయాలన్నీ చేకూరుస్తున్నారు ఈ లయన్స్ క్లబ్ వారు. అయితే ఇందుకు సంబంధించి ఏలూరు గవర్నర్ వేణుబాబు గారు అయితే మనతో ఉన్నారు. సార్, వేణుగోపాల్ గారిని అయితే అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అయితే ఇక్కడ లయన్స్ క్లబ్ సంబంధించి అసలు లయన్స్ క్లబ్ ఎందుకు ప్రారంభించారు, దానివల్ల ప్రజలకు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు? అందరికీ నమస్కారం. 1917లో మెల్విన్ జోన్స్ అనే మహాశయుడు 1917లో ఈ సంస్థని లయన్స్ కంపెనీ స్థాపించి ఆయన ఇన్సూరెన్స్ ఏజెంట్గా ఉంటూ ఆ కార్యక్రమంలో మనం సమాజం మీద ఉన్నాం, సమాజానికి ఏం చేయగలం ఆలోచనతో లయన్స్ కంపెనీని స్థాపించి ప్రపంచవ్యాప్తంగా విస్తరించి 30 సంవత్సరాల పైన ఆయన లయన్స్ క్లబ్ జనరల్ సెక్రటరీగా ఉండి ఈ కార్యక్రమాన్ని ఈరోజు 210 దేశాల్లో 14 లక్షల మంది సభ్యులతో నిత్యం సేవా కార్యక్రమాల్లో ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో అక్కడ సేవ చేయాలనే ఉద్దేశంతో ఎడ్యుకేషన్లో కానీ, ఎన్విరాన్మెంట్లో కానీ, విద్య, వైద్యం అన్ని రంగాల్లో మాకు అవకాశం ఉన్న మేర సేవా కార్యక్రమాలు చేస్తూ అట్లాగే వీక్ సేవ మోటివ్తో మేము ముందుకు వస్తాం. ఈ కార్యక్రమంలో ఇక్కడ ఈ ఏరియాలో 4 క్లబ్లు చింతలపూడి, ప్రగడ, ఎర్రంపల్లి, ప్రగడవరం, టీనర్సాపురం స్థాపించడం. ఈ ఎర్రంపల్లి క్లబ్తో ఈ క్లబ్ పెట్టిన దగ్గర నుంచి అసోసియేషన్ ఉంది. నాకు ప్రతి సంవత్సరం ఏదో సేవా కార్యక్రమం పాల్గొంటాం. నా వంతులో కూడా ఒక సేవా కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఈ కార్యక్రమాలు. అయితే ఈ ఎర్రంపల్లి లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు ఏ విధంగా చేశారు, ఎట్లా చేశారు, ఎంత ఖర్చు చేశారు? ఎర్రంపల్లి లయన్స్ క్లబ్ స్థాపించి 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాల నుంచి సంవత్సరానికి 2 లక్షల రూపాయలు తగ్గకోకుండా మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. తర్వాత ఇక్కడ ఒక లయన్స్ క్లబ్ కళ్యాణ మండపం అనేది పర్మనెంట్ ప్రాజెక్ట్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాము. అదే కాకుండా ఒక 2.5 లక్షలు పెట్టి ఒక వాటర్ ట్యాంక్ ఒకటి పర్మనెంట్గా అందరికీ ఉపయోగపడేలాగా నిర్వహణ చేస్తున్నాము. ఈరోజు ఫ్రీజర్ బాక్సు 80,000 వర్తుగల ఫ్రీజర్ బాక్స్ కూడా ఈ లయన్స్ క్లబ్ తరఫున ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకొని దాన్ని గవర్నర్ గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేయటం జరిగింది. ఇట్లాగా ఈ సంవత్సరం మేము 2 ఐ క్యాంపులు పెట్టాము. దాదాపు 100 మందికి కళ్ళజోళ్ళు ఏర్పాటు చేశాము. 30 మందికి ఆపరేషన్లు ఉచితంగా ఆపరేషన్లు చేయించాము. అలానే 2 సార్లు ఫీవర్ టైంలో ఒకసారి మెడికల్ క్యాంప్ పెట్టాము. తర్వాత మొన్న జగ్గవరపు సీతారెడ్డి గారి సంవత్సరం రోజున మళ్ళీ ఒక ఐ క్యాంపు నిర్వహణ ఖమ్మం నుంచి స్పెషలిస్టులు వచ్చి ఐ క్యాంపు నిర్వహణ చేశారు. అది కాకుండా మొన్న బ్లడ్ క్యాంప్ కూడా ఒకటి మేము ఇలాగా నిర్వహణ చేసి 22 యూనిట్లు బ్లడ్ కూడా మేము దానం చేసి ఉన్నాము. ఈ రకంగా హై స్కూల్ కానీ, ఎలిమెంటరీ స్కూల్స్ కానీ, పిల్లల చదువు విషయంలో కానీ, నోట్బుక్స్ విషయంలో కానీ, సైకిళ్ళు ఇవ్వటంలో కానీ చాలా శ్రద్ధ వహించి వారికి పిల్లలకి ఏం కావాలంటే అవి సౌకర్యాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాము. ఎర్రంపల్లిలో ఉన్నటువంటి లయన్స్ క్లబ్ అయితే విద్య, వైద్య, ఆరోగ్య పరంగా ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటుంది. అయితే విద్య పరంగా చూసుకున్నట్లయితే విద్యలో విద్యార్థులు తమ యొక్క నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి వారికి ఆర్థిక సహాయం అయితే చేస్తున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుమన్ 60 ఏలూరు జిల్లా చంద్రపూడి. ఇవి బుల్స్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 60.